హలో సార్, నేనే సార్. ఎలా ఏంటి సార్ ఫోను ఎత్తట్లేదు? కాదు, ఏటీఎం ఉన్నారు, వేరే కారులో ఉన్నాను. ఆహా. అంటే ఆడు డ్రైవర్, ఆడు మా ఊరుడు కాదు. మనకి ఏ ఫోన్ వచ్చింది, ఏం మాట్లాడింది కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఆహా. అంటే కోటి కాదు, కోటి ఉంటే ఇబ్బందిలా. ఇంకొకరు డేడియా అంటారు. ఆహా. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికాడే ఉన్నా సార్. ఏం చేస్తున్నావు? ఏంటి ఏం చేయట్లేదు సార్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు సార్? అయితే లేదే, ఇప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట, ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు అవకాశం ఇవ్వు మధ్యలో. సరే సార్. ఏమో కోపం ఎందుకంటే ఎవరన్నా ఉన్నారనుకో ఫోన్ లిఫ్ట్ చేయను. కోపం వచ్చింది అనుకుంటున్నా. లేదు 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 లేదురా, ఎందుకు అలాంటిది? ఇప్పుడు మన నిర్ణయం ఉండబట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉన్నారు, మనం ఎంత వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? అంత అవసరమా చెప్పు? అవును సార్. అదే ఇప్పుడు ఎదుటోళ్ళకి అంత అవకాశం ఇవ్వకూడదు. అది మన ఆలోచన, అంతేగాని ఉండదు, ఏం లేదు. సరే సార్. ఏంటి ఇంకేంటి సార్ చెప్పండి. ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా? లోన్ వచ్చింది లేవా? నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను. అది కాదు సార్, వడ్డీలు లోన్ వచ్చాక నా ఇష్టమేనా? వడ్డీలు కాదు సార్, వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. అందుకని లోన్ వచ్చాక నాకు పార్టీ ఏమి ఇస్తావు? పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా. నా ఇష్టమేగా? మీ ఇష్టమే అంతా. ఇష్టమే లేదుగా ఆ రోజు? అంతా మీ ఇష్టమే. అంతా మీ ఇష్టమే ఆ రోజు. మీ ఇష్టమే లేదా? నువ్వే చేయమంటే చేయొద్దా నేను? కావాలనే కదా సార్ చేస్తుంది ఫోన్. మీరంతా ఇష్టం అనే కదా ఫోన్ పొద్దా చేస్తుంది. హలో. నిజంగా అసలు ఆ రోజు అసలు మర్చిపోలేదురా. ఏమో గుర్తులేదు అనుకున్నా, మర్చిపోయారనుకున్నాగా. లేదు లేదు లేదురా, అది కాదు, ఎంత ఇష్టం ఉంటే చేస్తారనుకుంటున్నావు కదా. ఇష్టం ఉంటేనే. మీరు నమ్మితే చాలు. అలా కదరా, ఇష్టం ఉంటేనే. మర్చిపోయారు అనుకున్నా, ఫోన్ ఎత్తట్లేదుగా. అది కాదు నేను చెప్పేది, అంటున్నావా? అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుండదంట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారట, లేకపోతే చేయరు. హలో సార్, నేనే సార్. ఎలా ఏంటి సార్ ఫోను ఎత్తట్లేదు? కాదు, ఏటీఎం ఉన్నారు, వేరే కారులో ఉన్నాను. అంటే ఆడు డ్రైవర్, ఆడు మా ఊరుడు కాదు. మనకి ఏ ఫోన్ వచ్చింది, ఏం మాట్లాడింది కూడా అబ్జర్వ్ చేస్తాడు. అంటే కోటి కాదు, కోటి ఉంటే ఇబ్బందిలా. ఇంకొకరు డేడియా అంటారు. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికాడే ఉన్నా సార్. ఏం చేస్తున్నావు? ఏంటి ఏం చేయట్లేదు సార్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు సార్? అయితే లేదే, ఇప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట, ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు అవకాశం ఇవ్వు మధ్యలో. సరే సార్. ఏమో కోపం. ఎందుకంటే ఎవరన్నా ఉన్నారనుకో ఫోన్ లిఫ్ట్ చేయను. కోపం వచ్చింది అనుకుంటున్నా. లేదు 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 లేదురా, ఎందుకు అలాంటిది? ఇప్పుడు మన నిర్ణయం ఉండబట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకో, మనం ఎంత వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? అంత అవసరమా చెప్పు? అవును సార్. అదే ఇప్పుడు ఎదుటోళ్ళకి అంత అవకాశం ఇవ్వకూడదు. అది మన ఆలోచన, అంతేగాని ఉండదు, ఏం లేదు. సరే సార్. ఏంటి ఇంకేంటి సార్ చెప్పండి. ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా? లోన్ వచ్చింది లేవా? నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను. అది కాదు సార్, వడ్డీలు లోన్ వచ్చాక నా ఇష్టమేనా? వడ్డీలు కాదు సార్, వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. అందుకని లోన్ వచ్చాక నాకు పార్టీ ఏమి ఇస్తావు? పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా. నా ఇష్టమేగా? మీ ఇష్టమే అంతా. ఇష్టమే లేదుగా ఆ రోజు? అంతా మీ ఇష్టమే. అంతా మీ ఇష్టమే ఆ రోజు. మీ ఇష్టమే లేదా? నువ్వే చేయమంటే చేయొద్దా నేను?
కావాలనే కదా సార్ చేసింది ఫోన్. సరే. మీరంటే ఇష్టం అనే కదా ఫోన్ పొద్దా చేస్తుంది. అవును. హలో. నిజంగా అసలు ఆ రోజు అసలు మర్చిపోలేదురా. ఏమో గుర్తులేదు అనుకున్నా, మర్చిపోయారు అనుకున్నాగా. లేదు లేదు లేదురా, కాదు ఎంత ఇష్టం ఉంటే చేస్తాను అనుకుంటున్నావు కదా. అది ఇష్టం ఉంటేనే మీరు నమ్మితే చాలు. అలా కదరా, ఇష్టం ఉంటేనే. మర్చిపోయారు అనుకున్నా, ఫోన్ ఎత్తట్లేదుగా. అది కాదు నేను చెప్పేది అంటున్నావా. అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుండదంట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారట, లేకపోతే చేయరు.